ఆత్మబంధు నమో నమః. మన జీవన మాధుర్యం గురించి కొద్దిగా చాలా తెలుసుకుంటున్నాము. మహిళా దినోత్సవం శుభ సందర్భంలో మార్చిని ఫిక్స్ చేశారు. వచ్చింది వెళ్ళిపోయింది కాదు, ఎప్పుడు ఉండేదే మహిళా దినోత్సవం అన్నమాట. నీవు పుట్టేటప్పుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఒకే స్త్రీ నీకు అమ్మ అయిందనమాట. నువ్వు ఎదుగుతున్నప్పుడు ఒక స్త్రీ నిన్ను బాగోగులు చూసింది, మీ అక్క. అలాగే నువ్వు బడికి వెళ్ళేటప్పుడు జ్ఞానాన్ని నేర్పించింది ఒక స్త్రీ, ఆమె టీచరు. అదే నీ వయసులో ఉన్నప్పుడు నీకు తోడు నీడుగా ఉండి నీ యొక్క అవసరాలన్నీ కూడా వెన్నంటికి ఉండి తీర్చింది ఒక స్త్రీ, ఆమె నీ భార్య. అలాగే నీవు మొండాట్లాడుతూ ఉంటే నీకు ముక్కు తాడేసే కూర్చుంది ఒక స్త్రీ, ఆమె కూతురు. నీవు చనిపోయేటప్పుడు కూడా ఆ మంటిలో కలిసిపోయినప్పుడు కూడా నిన్ను ఒడిలోకి తీసుకొని సేద తెచ్చింది భూమాత, ఆమె కూడా స్త్రీ. కాబట్టి ఎప్పుడు కూడా ఆ స్త్రీకి ఇది ఆ వెచ్చటి కౌగిల్లో చిన్నప్పటి నుండి పెరిగి ఇచ్చేసి ప్రతి ఒక్కరికి నువ్వు మగవాడైతే స్త్రీని గౌరవించు. అదే నీవే స్త్రీ అయితే స్త్రీ పైన నీకంటే గౌరవమైన వాళ్ళు ఎవరు లేరని తలపోసు. చక్కగా ఆహ్వానించు, చక్కగా జీవించు. ఇది ఈరోజు జీవన మాధుర్యము, గొప్పతనం. శుభం భూయాత్.